ఓం నమో వెంకటేశాయ. నానాత్వేన మృషాభాస నానాహీన సదాభాస గోవింద గోవింద. దుర్విభావ్య పరాభావ్య సువిభావ్యోపాసితవ్య గోవింద గోవింద. కృపాపారావారః సదయజన చూడామణిరహో శరణ్యో లోకానామవనత తరుశ్రేష్ఠ ఇతి చ తవేయం సత్కీర్తిర్భవతు నమృషా వాదజనిత కదర్యం హీనం మాం పరమ పరిపాహ్యద్యదయయా అని జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని దయతో పరిపాలించమని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్య కపిలోస్రముకోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసార సౌఖ్యలవసేవనయా క్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ తన తల్లి అయినటువంటి దేవహూతికి, ఆ దేవహూతి ద్వారా మనందరికీ కూడా కావలసినటువంటి ధ్యానోపదేశాన్ని చక్కగా 28వ అధ్యాయంలో చేశాడు. ఆ ధ్యానాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన సామగ్రిని చెప్పాడు. ధ్యానం నిలబడిన తర్వాత అందుకోవలసినటువంటి సమాధి స్థితిని గురించి కూడా చెప్పాడు. చివరికి ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగిన తర్వాత లభించేటువంటి అవిద్యా నివృత్తి అనేటువంటి ప్రయోజనాన్ని గురించి కూడా చక్కగా చెప్పాడు. చెప్పిన తర్వాత వీటన్నిటికీ కూడా ఈ చెప్పిన సామగ్రి అంతటికీ కూడా
అది ధ్యానానికి కావలసిన సామగ్రి అవ్వచ్చు, ఏకాగ్రతకు కావలసిన సామగ్రి అవ్వచ్చు, ధ్యానం నిలవటానికి కావలసిన సామగ్రి అవ్వచ్చు, సబీజ నిర్బీజ సమాధి సామగ్రి అవ్వచ్చు, లేదా విద్యానివృత్తి సామగ్రి అవ్వచ్చు. ఏ సామగ్రి అయినా సరే సరిగ్గా అమరాలి అంటే దానికి భక్తి కావాలి అని పరమాత్మ మాటల్లోనే స్పష్టంగా అర్థమైపోతోంది. ఆ భక్తి తత్వం అనేది మరింత స్పష్టంగా మనకు తెలియాలి అనే అభిప్రాయంతో 29వ అధ్యాయంలో దేవహూతి గారు తన కొడుకుని కపిలుణ్ణి, పరమాత్మను భక్తి గురించి అలాగే కాలం గురించి కూడా కొన్ని ప్రశ్నలను వేస్తోంది. ఆ ప్రశ్నలతో ఈ అధ్యాయం ప్రారంభమవుతోంది. దేవహూతిరువాచ, దేవహూతి అడుగుతోంది, లక్షణం మహదాదీనాం ప్రకృతే పురుషస్య చ స్వరూపం లక్ష్యతే మీషాం ఏన తత్పారమార్థికం యథా సాంఖ్యేషు కథితం యన్మూలం తత్ప్రచక్షతే భక్తియోగస్య మే మార్గం బ్రూహి విస్తరశః ప్రభో అని 2 శ్లోకాలలో. అయ్యా, నువ్వు ఇంతవరకు లక్షణం మహదాదీనాం, మహత్తత్వము అలాగే పంచభూతాలు వీటి యొక్క లక్షణాలను గురించి చాలా చక్కగా చెప్పావు. ప్రకృతేహే, వీటన్నిటికీ మూల ప్రకృతి అయినటువంటి ఆ ప్రధానానికి కూడా ఉండే లక్షణం చెప్పావు. లక్షణం ప్రకృతేహే. అలాగే ఈ మహదాదీనాం ప్రకృతేహే, వీటితో సంబంధం లేకుండా ఉండేటువంటి పురుషుడు ఆత్మతత్వం, దాని యొక్క లక్షణం కూడా చెప్పావు. లక్షణం మహదాదీనాం ప్రకృతేహే పురుషస్య చ, వీటన్నిటి లక్షణాలను చాలా చక్కగా చెప్పావు. స్వరూపం లక్ష్యతే అమీషాం ఏన తత్ పారమార్థికం. ఒక్కొక్క లక్షణం కూడా నువ్వు చెప్పినటువంటి లక్షణం ఎలా ఉంది అంటే, ఆ లక్షణాన్ని గనక జాగ్రత్తగా పట్టుకుని చూస్తే ఆ తత్వం తాలూకు అసలు స్థితి ఏంటి అనే విషయం అర్థమైపోతుంది. పారమార్థికం స్వరూపం, ఆ తత్వం ఏంటి, ఆ తత్వం యొక్క పరిస్థితి ఏంటి, ఆ తత్వం యొక్క ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది, లేదా ఆ తత్వం చేసేటువంటి పని ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి, ఇలాంటి విశేషాలన్నీ కూడా చక్కగా తెలిసిపోయేటట్లే లక్షణాలను చెప్పావు. స్వరూపం లక్ష్యతే అమీషాం, వాటి స్వరూపం చక్కగా తెలిసేటట్లుగా చెప్పావు. ఏన తత్పారమార్థికం, నువ్వు చెప్పినటువంటి లక్షణం ఆ తత్వాన్ని సరిగ్గా గుచ్చినట్టు చూపించి చెప్తోంది. అలాంటి లక్షణం చెప్పావు. ఒక్కొక్క దానికి విడివిడిగా లక్షణాలు చెప్పావు. యథా సాంఖ్యేషు కథితం, సాంఖ్యశాస్త్రంలో ఏ లక్షణాలైతే చెప్తారో, ఏ తత్వాలను గురించి అయితే వాళ్ళు లెక్కగట్టడం అనేటువంటి ప్రక్రియ చేస్తారో దాన్ని నువ్వు చక్కగా చేసి చూపించావు. యథా సాంఖ్యేషు కథితం. కానీ ఈ లక్షణాలన్నీ ఎందుకు చెప్తున్నాను, ఈ తత్వాలన్నిటి గురించి ఎందుకు చెప్తున్నాను అనే విషయాన్ని నువ్వే చెప్పావు. యన్మూలం తత్ ప్రచక్షతే, ఈ మహత్తత్వము లేదా ఇంకొక తత్వము, పంచభూతాలు, శరీరాలు, ప్రకృతి, పురుషుడు, వీటన్నిటి లక్షణాలను గనక చక్కగా తెలుసుకుంటే, వీటి లక్షణాల ద్వారా వీటి యొక్క స్వరూప స్థితిని గనక అర్థం చేసుకోగలిగితే, వీటన్నిటికీ అతీతమైనటువంటి పరమాత్మతత్వం మీద భక్తి కలుగుతుంది అనే అభిప్రాయంతో చెప్పావు. యన్మూలం, ఈ లక్షణాలను చెప్పటం ద్వారా, లక్షణాల ద్వారా కలిగేటువంటి ఈ తత్వాల జ్ఞానం ద్వారా భక్తి యోగం అనేది సాధ్యపడుతుంది అనే అభిప్రాయంతోనే ఇవన్నీ చెప్పావు. యన్మూలం తత్ ప్రచక్షతే భక్తియోగస్య మే మార్గం బ్రూహి. ఈ తత్వాల లెక్కగట్టడం లేకపోతే ఈ తత్వాల యొక్క లక్షణాలు ఇవన్నీ భక్తి యోగం కోసమే అయితే, ఆ భక్తి యోగం అనేది ఎలా కుదురుతుంది, లేదా ఆ భక్తి యోగాన్ని అందుకోవటానికి మార్గం, దారి ఏది, ఏ విధానంలో భక్తిని అందుకోవచ్చు అనే విషయాన్ని నాకు చెప్పవలసింది. భక్తి యోగస్య మే మార్గం బ్రూహి. అయితే చెప్పేశాను కదా, భక్తి లక్షణం అనేది ఈ కాపిలయోపాఖ్యానంలో మొదటి అధ్యాయంలోనే చెప్పడం జరిగిపోయింది కదా. అంటే బ్రూహి విస్తరశః ప్రభో, చెప్పిన మాట వాస్తవమే, ఇంకా విస్తృతంగా చెప్పు, ఇంకా నాకు వివరంగా అర్థమయ్యేలాగా చెప్పు, కొంచెం ఎక్కువగా చెప్పు అని దేవహూతి గారు ఈ 2 శ్లోకాల్లోనూ అడుగుతోంది. నువ్వు చెప్పిన లక్షణాలు బాగున్నాయి, ఆ లక్షణాల ద్వారా ఆయా వస్తువుల యొక్క జ్ఞానం చక్కగా కలుగుతోంది, ఆ తత్వాల యొక్క యథార్థ స్థితి తెలిసిపోతోంది. కానీ ఈ జ్ఞానానికి ప్రయోజనం ఏమిటి,
అంటే ఈ తత్వాలన్నిటినీ నడిపించే తత్వాలకు ఆవల ఉండేటువంటి పరమాత్మతత్వం మీద భక్తి కలగటమే కదా. ఆ భక్తి కలగటానికి ఉండేటువంటి వేరే దారులు లేదా భక్తి మార్గాలు, భక్తిని తెచ్చుకునేటువంటి మార్గాలు ఉంటే వాటిని గురించి నాకు చెప్పవలసింది, విస్తృతంగా చెప్పవలసింది అని దేవహూతి ఈ 2 శ్లోకాలలోనూ అడుగుతోంది. లక్షణం మహదాదీనాం ప్రకృతే పురుషస్య చ స్వరూపం లక్ష్యతే మీషాం ఏన తత్ పారమార్థికం యథా సాంఖ్యేషు కథితం యన్మూలం తత్ ప్రచక్షతే భక్తియోగస్య మే మార్గం బ్రూహి విస్తరశః ప్రభో అని. ఇంతేకాదయ్యా, భక్తి వైరాగ్యం ఈ 2 బొమ్మ బొరుసులాగా ఉన్నాయి అని కూడా నీ మాటల్లోనూ నాకు చెప్పావు. పరమాత్మతత్వం మీద భక్తి కలగాలి అంటే, పరమాత్మ మీద ప్రీతి పెరగాలి అంటే దానికి విరుద్ధంగా అలవాటైనటువంటి ఇతర విషయాల మీద ప్రీతి తొలగిపోవాలి, విషయాల మీద వైరాగ్యం కావాలి అని చెప్పావు. ఒకవైపు విషయ వైరాగ్యం ఉంటే మరొక వైపు పరమాత్మ భక్తి అనేది ఉంటుంది అని కూడా నువ్వు చెప్పావు. మరి ఈ భక్తి కుదురుకునేంత స్థాయిలో వైరాగ్యం రావాలి అంటే ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి అనేది కూడా విషయం. ఏం తెలుసుకోవాలి అంటే, విరాగో ఏన పురుష భగవన్ సర్వతో భవేత్. విరాగ ఏ వస్తువు మీద, ఏ విషయం మీద ప్రీతి లేకుండా తయారవ్వటానికి ఏమేం కావాలో వాటిని గురించి కూడా నువ్వు నాకు చెప్పాలి. పురుష నేనే కాదు, ఈ మాట వినేటువంటి మానవులందరూ కూడా విరాగ విషయాల మీద రాగాన్ని, అనురాగాన్ని తగ్గించుకునే స్థాయిలో ఉండాలి అంటే, ఆ వైరాగ్యం అనేది అలవడాలి అంటే ఏం చెయ్యాలి? విరాగో ఏన పురుష భగవన్ సర్వతో భవేత్. అన్ని విషయాల నుంచి మరలి పరమాత్మ మీద నిలబడేంత స్థాయిలో వైరాగ్యం అమరాలి అంటే ఏం చేయాలి? ఆచక్ష్వ, దాన్ని నువ్వు నాకు చెప్పు. నాకు తెలిసినంత మేరకు వైరాగ్యం గనక సరిగ్గా రావాలి అంటే, జీవలోకస్య వివిధ మమ సంస్కృతి. ఈ సంసారం అంటే జన్మ మరణ ప్రవాహం అనే దాన్ని గురించి గనక సరిగ్గా తెలుసుకుంటే వైరాగ్యం అనేది కలుగుతుంది. సంస్కృతి, అసలు సంసారం అంటే ఏంటి, ఆ సంసారం ఎక్కడ మొదలైంది, ఎక్కడ దానికి అంతమనేది వస్తోంది, ఈ సంసారంలో ఎన్ని జన్మలు వెళుతున్నాయి, ఎన్ని రకాల జన్మలు వెళుతున్నాయి, ఒకదాని తర్వాత ఒక జన్మ ఎలా వస్తోంది, మధ్యలో ఏం జరుగుతోంది, జన్మకి మధ్యలో ఉండే వ్యాక్యూమ్లో ఏం జరుగుతోంది, ఇలాంటి విశేషాలను తెలుసుకుంటే వైరాగ్యం అనేది కలిగిపోతుంది అని నాకు తెలిసినంత మేరకు ఉంది. అందువల్ల జీవలోకస్య, జీవులందరికీ కూడా ఉండేటువంటి సంస్కృతి, రకరకాల జన్మలను అందుకునేటువంటి విధానాలు, వాటిని గురించి చెప్పు. జీవలోకస్య అంటే మిగతా వాళ్ళ గురించి చెప్పేవు సుమా. వివిధాః మమ సంస్కృతి, నా జన్మలు దేని తర్వాత ఏది వచ్చింది, ఇలాంటి విశేషాలన్నిటిని కూడా వైరాగ్యం కలిగే విధంగా నాకు చెప్పవలసింది అని దేవహూతి. విరాగో ఏన పురుషో భగవన్ సర్వతో భవేత్ ఆచక్ష్వ జీవలోకస్య వివిధాః మమ సంస్కృతి అని అడుగుతోంది. ఇంతేకాదయ్యా, నువ్వు చెప్పినటువంటి తత్వాల లక్షణాలన్నీ ఒక ఎత్తుగా ఉన్నాయి, నువ్వు చెప్పిన కాలస్వరూపం ఇంకొక ఎత్తులో ఉంది. నువ్వు చెప్పిన తత్వాలన్నీ ఒక దారిలో పోతున్నాయి, కాలం మాత్రం వీటన్నిటికంటే చాలా గొప్పగా ఉంది అని అనిపిస్తోంది. ఆ కాలాన్ని గురించి చెప్తున్నప్పుడు కూడా నువ్వు ఈ కాలాన్ని అవిద్యారూపంగా కొంతమంది అనుకుంటారు, పరమాత్మ స్వరూపంగా కొంతమంది అనుకుంటారు. అవిద్య పరమాత్మ రెండూ కలిస్తే వచ్చేటువంటి రూపమే కాలరూపం అని కూడా చెప్పావు. కాలాన్ని పరమాత్మ యొక్క రూపాంతరంగా నువ్వు వర్ణించి చెప్పావు, అది నాకు నచ్చింది. కానీ ఆ కాలం గురించిన ఇంకా కొన్ని విశేషాలను నువ్వు నాకు చెప్పవలసింది అని పై శ్లోకంలో అడుగుతోంది. కాలస్య ఈశ్వర రూపస్య
పరేషాంచ పరస్యతే స్వరూపం బత కుర్వంతి యద్ధేతో కుశలం జనాః అని ఈ శ్లోకంలో అడుగుతోంది. కాలస్య, కాలం గురించి నాకు చెప్పవలసింది. కాలం యొక్క రూపం ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి, దాని బలం ఏంటి అనే విషయం చెప్పవలసింది. ఈ కాలం అనేది ఈశ్వర రూపం. ఈశ్వరుడు మాయా ఈ రెండూ కలిస్తే వచ్చేటువంటి రూపం అని నువ్వే చెప్పావు కాబట్టి ఆ ఈశ్వర రూపంగా ఉండేటువంటి కాలాన్ని గురించి చెప్పవలసింది. కాలం గురించి నువ్వే చెప్తూ బ్రహ్మగారి కంటే ముందు ఉండేది కాలం అని చెప్పావు కాబట్టి పరేషాంచ పరస్య, బ్రహ్మగారితో సహా ఎంతమంది పెద్దలున్నా సరే, బ్రహ్మగారితో సహా ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నా సరే, వాళ్ళందరికంటే ఒక క్షణం ముందుండి వాళ్ళందరికంటే గొప్పగా ఈ కాలం ఉంటుంది కదా, ఆ కాలాన్ని గురించి చెప్పవలసింది. పరేషాంచ పరస్య, ఈ కాలం అనేది తే స్వరూపం, నీ యొక్క ఒక రూపం అని నువ్వే చెప్పావు కాబట్టి నీ రూపాన్ని గురించి నువ్వే నాకు చెప్పవలసింది. చెప్పవలసింది అని విశేషణాలు చెప్తున్నావు. చెప్తే ఏమిటి లాభం, ఎందుకు తెలుసుకోవాలి కాలాన్ని గురించి అని ప్రశ్న వేయొద్దు. ఈ కాలం అనేది లోకంలో కాస్తంత భయంకరంగా ఉంది. ఈ కాలం తాలూకు భయానికి కొంతమందైనా లొంగుతున్నారు, కాలానికి భయపడి కొంతమంది మంచి పనులు చేయడానికి ఉవిళ్ళు ఊరుతున్నారు. బత కుర్వంతి యద్ధేతోహో కుశలం జనాః. అయ్యో, మామూలుగా అయితే వీళ్ళు మాట వినరు, చెప్పినా చేయరు, కానీ ఈ కాలానికి మాత్రం కాస్తంత భయపడతారు. రాబోయే కాలం బాగుండాలి, పైన ఏం జరగబోతుందో, పైన రాబోయే కాలంలో ఇప్పుడు తప్పు చేస్తే ఏం ఫలితం అనుభవించవలసి వస్తుందో అని కాలాన్ని అడ్డం పెట్టుకుని ఆ కాలం మీద భయంతో కాస్తంత కుశలం మంచి పనులు చేయటానికి జనాలు బయలుదేరుతున్నారు లేదా మంచి పనులు చేస్తున్నారు. కాబట్టి ఎవరి మాట వినని మనుషుల్ని కూడా కాస్తంత భయపెట్టి మాట వినేటట్లు ఈ కాలం చేస్తోంది, మాట వినేటట్లు చేస్తోంది, మంచి పనులు చేసేటట్లు చేస్తోంది. ఆ కాలానికి ఆ భయంకర స్వభావం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, కాలం అనేది భయానకంగా ఎలా మారింది, కాలానికి ఈ మానవులు ఎందుకు భయపడుతున్నారు, ఎవరికీ భయపడని మానవులు కాలానికి ఎందుకు భయపడుతున్నారు అని తెలుసుకోవాలనుంది. కాబట్టి కాలస్య లక్షణం ఆచక్ష్వ, కాలం గురించి నువ్వు నాకు చెప్పు అని దేవహూతి అడుగుతోంది. కాలస్య ఈశ్వర రూపస్య పరేషాంచ పరస్యతే స్వరూపం బత కుర్వంతి యద్ధేతో కుశలం జనాః అనే ఈ శ్లోకంలో అంటోంది. ఇంతకాలం ఏ విషయం తెలుసుకోవడానికి నేను ఉత్సాహపడలేదు, సరిగ్గా అర్థం చేసుకుందామని కానీ కొత్త విషయాలు తెలుసుకుందామని కానీ ఉత్సాహపడలేదు. నేనే కాదు, నా తోటి మానవులు కూడా చాలామంది తెలుసుకుందామని ఉత్సాహపడట్లేదు. ఈరోజు నువ్వు కొత్తగా ఉపదేశం చేయటానికి ఈ అవతారంలో వచ్చావు కాబట్టి, కొత్తగా వచ్చావు కాబట్టి, నీలాంటి వాడు వచ్చినప్పుడైనా తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడినప్పుడైనా తెలుసుకునేందుకు ప్రయత్నం అనేది చేయాలి. కాబట్టి ఈ సందర్భంలో ఒకదాని మీద ఒకటి నేను ప్రశ్నలు వేస్తున్నాను, తెలుసుకుందామని ఆరాట పడుతున్నాను అని పై శ్లోకంలో అంటోంది. లోకస్య మిథ్యాభిమతేరచక్షుషః చిరం ప్రసుప్తస్య తమస్య నాశ్రయే శ్రాంతస్య కర్మస్వనువిద్ధయా ధియా త్వమావిరాసీః కిల యోగ భాస్కరః అని. నాకే కాదు, నా తోటి మానవులందరికీ కూడా, లోకస్య ఈ లోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా కొన్ని అలవాట్లున్నాయి. ఏంటంటే మిథ్యాభిమతే, వాళ్ళకి సవ్యంగా ఉండేది ఏది సరిగ్గా తోచదు, సరిగ్గా ఏ వస్తువుని గురించైనా తెలుసుకుందామని అనిపించదు. చివరికి వాళ్ళ శరీరం దగ్గర నుంచి అన్నీ తప్పుగానే వాళ్ళకి అర్థమవుతాయి. శరీరం నేను అనే దగ్గర నుంచి తప్పుటడుగులు వేస్తూనే వెళుతూ ఉంటారు. భ్రమలు అనేవి వీళ్ళ జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది. మిథ్యా అభిమతే, తప్పైతేనే ఒప్పుకుంటారు, ఒప్పు అయితే సందేహిస్తారు, తప్పైతే వెంటనే యాక్సెప్ట్ చేస్తారు,
సరిగ్గా ఉంటే గనక దాని మీద ప్రశ్నల మీద ప్రశ్నలను కురిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళ యొక్క అభిప్రాయం కానీ వీళ్ళ ఒప్పుకోలు కానీ ఇవన్నీ కూడా మిథ్యాభిమతేహే, తప్పు మీదే ఉండిపోతున్నాయి. వీళ్ళు కాదు, నేను కూడా అందులోనే ఉన్నాను. మిథ్యాభిమతేహే. పోనీ వీళ్ళకేమైనా మంచి చెడు అని నిర్ణయించుకునేందుకు శక్తి సరిగ్గా ఉందా అంటే అది కూడా లేదు. అచక్షుష, ఏ జ్ఞానము సరిగ్గా పనిచేయదు. కళ్ళు ఉన్నట్టుంటాయి కానీ ఆ కళ్ళు సరిగ్గా చూసే కళ్ళేం కావు, నిజాన్నే చూసే కళ్ళు కావు. ఉన్న వస్తువును ఉన్నది ఉన్నట్లుగా ఏమీ చూడవు, రకరకాలుగా చూస్తాయి. కాబట్టి ఉన్న కళ్ళు కూడా లేనట్లే. ఏ జ్ఞాన సాధనము సరిగ్గా పనిచేయదు. అచక్షుష. చిరం ప్రసుప్తస్య తమస్యనాశ్రయే. దీనికి తోడు మేము అనుకోవటానికి చాలా మేధావులము అని అనుకుంటాం కానీ వాస్తవానికి మొద్దు నిద్రపోతూ ఉంటాము. చిరం ప్రసుప్తస్య, ఆ మొద్దు నిద్ర అనేది చాలా కాలం పాటు, అంటే లేవనట్లుగా, అసలు మెలకువ అనేది రానట్లుగా చిరం ప్రసుప్తస్య. అందులోనూ ఎలాంటి మొద్దు నిద్ర అంటే తమసి అనాశ్రయే. ఓ గుడ్డి చీకటిలో, ఏమీ కనిపించని చీకటిలో పడుకున్నవాడు పడుకున్నట్లుగా మొద్దు నిద్రపోతూ ఉంటాము. అనాశ్రయే, అసలు దాన్ని తొలగించటం కానీ దాన్ని తీసేయటం కానీ ఎవరి వల్ల కాదు అనేంత స్థాయిలో గాఢాంధకారం అనేది అలముకుంది అనే పరిస్థితిలో ఉండే అజ్ఞానంలో మొద్దు నిద్ర పోతూనే ఉంటాము. చిరం ప్రసుప్తస్య తమసి అనాశ్రయే. దీనికి తోడు ఆ చీకట్లోనే, ఆ నిద్రలోనే, ఆ మేధతోనే శ్రాంతస్య కర్మసు అనువిద్ధయా ధియా, ఏవేవో పనులు చేయాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటాము. ఏవేవో పనులు చేయాలి అని ఆ కర్మల గురించి ఆలోచనలను క్రమంగా చేస్తూ పోతాము. కర్మసు అనువిద్ధయ, ఆ కర్మలను గురించే ఆలోచిస్తూ ధియా, ఆ బుద్ధితో నిరంతరం ఆ ఆలోచనలనే సాగిస్తూ ఆ ఉవ్విళ్ళూరటంతోనే కాలం గడిపేస్తూ శ్రాంతస్య, చివరికి అలసి కూడా పోతూ ఉంటాము. చేశామో లేదో తెలియదు, పనికొచ్చే పనులు చేశామో లేదో తెలియదు, కానీ ఆలోచనలు మాత్రం ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. వస్తూ చివరికి అలిసిపోయేంత వరకు వస్తాయి. అలా శ్రాంతస్య కర్మసు అనువిద్ధయా ధియా, ఇబ్బంది పడుతున్నటువంటి మాలాంటి వారందరికీ కూడా త్వం ఆవిరాసి, నువ్వు ఆవిర్భవించావు. ఆవిర్భవించిన వాడివి ఎలా ఆవిర్భవించావు అంటే యోగ భాస్కర. ఇన్ని రకాల కష్టాలలో ఉండే, ఇన్ని రకాల మొద్దు నిద్రలలో లేదా వాటి వల్ల వచ్చే బాధలను అనుభవిస్తూ ఉండేటువంటి మాలాంటి వారికి, చీకట్లో ఉన్నవాడికి మెలకువ వచ్చేందుకు వీలుగా ఉండే సూర్యుడిలాగా, కళ్ళు కనిపించని వాడికి వస్తువుని కనిపింపజేసేటువంటి వెలుగులాగా, మాకు తెలియని కొత్త విషయాలను యోగం గురించి కానీ, భక్తి యోగం గురించి కానీ, కర్మయోగం గురించి కానీ, జ్ఞానయోగం గురించి కానీ తెలిపేందుకు వీలుగా ఒక ఉపదేష్టగా నువ్వు ఆవిర్భవించావు. యోగ భాస్కర, యోగాన్ని తెలియచేసేటువంటి, యోగాన్ని ప్రదర్శించేటువంటి సూర్యుడి వంటి తేజస్సుతో సూర్యుడిలాగా నీవు ఆవిర్భవించావు. ఆవిర్భవించి చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు వస్తే ఎలాగైతే వస్తువులు తెలుస్తాయో అలా వస్తువులు తెలిసేటట్లు చేస్తున్నావు. నీలాంటి వాడు వచ్చినప్పుడు వస్తువులు తెలిసేటట్లు చేసినప్పుడు, లేదా జ్ఞానాన్ని ఉపదేశం చేస్తానని ముందుకొచ్చినప్పుడు వినటం అనేది నా యొక్క అవకాశం కాబట్టి ఆ అవకాశాన్ని నేను వినియోగించుకుంటూ నిన్ను అడుగుతున్నాను. కాబట్టి ఈ మూడిటి గురించి నాకు చెప్పవలసింది అని ఈ శ్లోకంలో అడిగింది. లోకస్య మిథ్యాభిమతేః అచక్షుషః చిరం ప్రసుప్తస్య తమస్యనాశ్రయే శ్రాంతస్య కర్మసు అనువిద్ధయా ధియా త్వం ఆవిరాసీః కిల యోగ భాస్కరః అనే ఈ శ్లోకంలో. ఇలా దేవహూతి గారు 3 శ్లోకాలలో ప్రశ్నలను, 4 శ్లోకాలలో ప్రశ్నలను చూపించి
చివరికి ఎందుకు ఈ ప్రశ్నలు వేయవలసి వస్తోంది అనే విషయాన్ని కూడా విస్తృతంగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాత ఆ కపిలుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ఇతి మాతుర్వచః శ్లక్ష్ణం ప్రతినంద్య మహాముని ఆ బభాషే కురుశ్రేష్ఠ ప్రీతస్తాం కరుణార్దితః అని. ఇది ఈ విధంగా దేవహూతి పలికేటప్పటికీ మాతుర్వచః ఆ పలికే పలుకు ఆ మాట మాతు తల్లి అయినటువంటి దేవహూతిది అయ్యేసరికి ఆ మాట కూడా శ్లక్ష్ణం చాలా అందంగా ఉండేసరికి ప్రతినంద్య కపిలుడు చాలా సంతోషించాడు. ముందు సంతోషించి ఈ మాటకు నేను సమాధానం చెప్పవలసిందే అని నిర్ణయించుకున్నాడు. దేవహూతి మాటలో చాలా అందం ఉంది, మాటలో చాలా నిజం ఉంది, చాలా ఒద్దిక ఉంది. ప్రశ్నలు వేసి హింస పెడదాము అనేటువంటి అభిప్రాయం ఏమీ లేదు. నీలాంటి వాడు దొరికినప్పుడు తెలుసుకోవటానికి ప్రశ్నలే గతి కదా అనే అభిప్రాయమే ఉంది. ఇంతవరకు చీకట్లో మగ్గిపోతున్నటువంటి నాకు నీలా ఉపదేశం చేసేవాడు దొరకటమే అరుదు కదా అనేటువంటి భావమే ఉంది. మాట పొందికగా ఉంది, భావం చక్కగా ఉంది. కాబట్టి ఇంత చక్కగా అడిగితే సమాధానం చెప్పి తీరాలి కదా. చక్కగా అడిగితే సమాధానం చెప్పటం అంటే ప్రశ్నను గౌరవించటం కదా. అలాగే తల్లి ప్రశ్నను గౌరవిద్దాము అని అనుకున్నాడు. ఇది మాతు వచః శ్లక్ష్ణం ప్రతినంద్య మహాముని మునుల్లో కల్లా చాలా గొప్పవాడైనటువంటి ఆ కపిలుడు ఆ బభాషే సమాధానం చెప్పడానికి పూనుకున్నాడు. కురుశ్రేష్ఠ ఓ విదుర సమాధానం చెప్పేటప్పుడు ప్రీత చాలా సంతోషంగా సమాధానం చెప్పబూనుకున్నాడు. చాలా సంతోషపడ్డాడు. ఈ ప్రశ్నలకి చక్కగా అడిగింది, భక్తిని గురించి అడిగింది, భక్తికి సరిగ్గా సహాయంగా పనిచేసేటువంటి వైరాగ్యం గురించి అడిగింది, వీటన్నిటికంటే ముందు చాలా ప్రబలమైనటువంటి కాలం గురించి కూడా అడిగింది అని సంతోషించాడు. ప్రీత అలాగే కరుణార్దిత ఈవిడ తనను తాను చాలా నష్టపోతున్నాను అని బాధపడుతోంది కదా. తను ఇంతవరకు అజ్ఞానం అనే అంధకారంలో మునిగిపోయున్నాను అని బాధపడుతోంది కదా. ఎలాగైనా సరే ఆ అంధకారం నుంచి ఈవిడ్ని బయటికి తీసుకురావాలి అని కరుణార్దిత కరుణతో కూడా ఆలోచించాడు. ఆ ఆలోచనతో ఆ బభాషే ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టాడు, ఆవిడికి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు అని. ఇది మాతుర్వచః శ్లక్ష్ణం ప్రతినంద్య మహాముని ఆ బభాషే కురుశ్రేష్ఠ ప్రీతస్తాం కరుణార్దితః అని మైత్రేయ మహర్షి గారు విదురుడికి జరిగింది చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు పరమాత్మ అంటే శ్రీ భగవానువాచ భక్తియోగో బహువిధో మార్గైర్భామిని భావ్యతే స్వభావ గుణమార్గేణ పుంసాం భావో విభిద్యతే అని మొదలుపెట్టి చెప్తున్నాడు. ఈ తత్వాల లక్షణాలు భక్తి యోగం కోసమే. కాబట్టి ఆ భక్తి యోగాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలను గురించి చెప్పు అని అడిగావు. మంచి ప్రశ్నే, దానికి సమాధానం చెప్తాను. భక్తి యోగం అనేది బహువిధ రకరకాలుగా ఉంది. వాస్తవానికి ఇది ఒకే విధంగా ఉండాలి, భక్తి అనేది ఒకటే పద్ధతిలో ఉండాలి. కానీ బహువిధ మార్గై భావ్యతే, దాని దారులు రకరకాలుగా కనిపిస్తున్నాయి. ఆ రకరకాలని దారులతో ఇది రకరకాలుగా అనిపిస్తోంది. భామిని ఓ తల్లి, భక్తి యోగం ఒకటే అయినప్పటికీ, ఒకటే రకంగా ఉండవలసి ఉన్నప్పటికీ ఇది రకరకాలుగా ఉంటుంది. భక్తి యోగో బహువిధో మార్గైర్భామిని భావ్యతే. ఎందుకు బహువిధం రకరకాలుగా ఉంటుంది అంటే పుంసాం స్వభావ గుణ మార్గేణ, ఆ భక్తి యోగాన్ని అనుభవించవలసిన లేదా ఆ భక్తి యోగాన్ని తెచ్చుకోవలసినటువంటి పురుషులు, మానవులు, వాళ్ళ యొక్క స్వభావాలు, ఆ స్వభావాల మీద పనిచేసేటువంటి గుణాల యొక్క ప్రభావాలు, ఇవన్నీ వేరువేరుగా ఉండటం వలన పుంసాం స్వభావ గుణ మార్గేణ, మానవుల యొక్క స్వభావాలే గుణాల ప్రభావాలతో నడుస్తూ ఉంటాయి. కాబట్టి
ఆ స్వభావాలను తెచ్చిపెట్టేటువంటి గుణాలు వేరువేరుగా వెళ్ళిపోవటం వలన, వేరువేరుగా మారిపోవటం వలన ఈ భక్తి యోగం కూడా వేరువేరుగా మారిపోవలసి వస్తోంది. స్వభావ గుణ మార్గేణ పుంసాం. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదేమీ పెద్ద ఆశ్చర్యంగా అనిపించదు. పుంసాం భావ విభిద్యతే. ఏ మనిషిని చూసినా సరే మరొక మనిషితో అతని అభిప్రాయం పోలేటట్లు ఉండదు. ఒక్కొక్క మనిషి యొక్క అభిప్రాయము వేరువేరుగా ఉంటుంది, ఒక్కొక్క మనిషి యొక్క స్వభావము వేరుగా ఉంటుంది, ఆ స్వభావానికి వీలైనటువంటి గుణ ప్రభావము వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఈ మనుషులు వేరువేరుగా ఆలోచిస్తున్నంత కాలము వాళ్ళ ఆలోచనల మీద ఆయా గుణాల ప్రభావం పడుతూ ఉన్నంత కాలము ఆ మనుషులకి లేదా ఆ పురుషులకి ఉండేటువంటి భక్తి కూడా రకరకాలుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఒకే రకంగా ఉండవలసినటువంటి భక్తి ఈ పురుషుల్లో రకరకాలుగా ఈ విధంగా మారుతోంది అని భక్తియోగో బహువిధో మార్గైర్భామిని భావ్యతే స్వభావ గుణ మార్గేణ పుంసాం భావో విభిద్యతే అని ప్రారంభంలో పరమాత్మ మొదలు పెడుతున్నాడు. ఏ విధంగా మారుతోంది అనటానికి చిన్న ఉదాహరణగా చెప్తున్నాడు. అభిసంధాయయో హింసాం దంభం మాత్సర్యమేవ వా సంరంభీ భిన్నదృగ్భావం మయి కుర్యాత్ స తామసః అని. గుణప్రభావం పురుషుల మీద ఉంది అని అనుకుంటే మానవుల యొక్క అభిప్రాయాలన్నీ 3 గుణాల యొక్క ప్రభావాల ద్వారా అమరుతాయి అని అనుకుంటే ఆ 3 గుణాలకు తగ్గట్లుగా 3 రకాల భక్తులు ఉండటంలో ప్రాథమికంగా ఏమీ అభ్యంతరం లేదు కదా. కాబట్టి భక్తి ప్రాథమికంగా 3 రకాలుగా ఉంటుంది. తామసము, రాజసము, సాత్వికము అని 3 రకాలు. ఆ తామసమైనటువంటి భక్తి ఎలా ఉంటుంది అంటే అభిసంధాయయో హింసాం. ఎవరికైనా సరే కీడు తలపెట్టి ఏదో ఒక హాని వాళ్ళకి జరగాలి అనే అభిప్రాయంతో అభిసంధాయ యహ హింసాం, లేదా దంభం అభిసంధాయ, డాంబికంగా ఏదో ఒకదాన్ని ప్రారంభించి నేను గొప్పవాణ్ణి అని ప్రదర్శించుకోవటానికి, లేదా అభిసంధాయ మాత్సర్యమేవ, పక్కవాడి కంటే నేను గొప్పవాడిని అవ్వాలి, వాడు నాకంటే చాలా తక్కువైన వాడు అయినా సరే అనవసరంగా పేరు తెచ్చుకుంటున్నాడు, వాడికంటే గొప్పగా నేను అవ్వాలి అంటే వాడికంటే నేను భక్తుడిని అవ్వాలి అని అనుకుని కానీ హింసాం దంభం మాత్సర్యమేవ సంరంభి, ఆ భక్తి భావం ఉన్నప్పుడు కూడా లోపల కోపాన్ని అలాగే ఉంచేసుకుని కోపంతో ఎవరి మీదైనా ఒక వస్తువు మీద కానీ లేదా వ్యక్తి మీద కానీ కోపంతో భిన్నదృక్, పరమాత్మ వేరు నేను వేరు, లేదా పరమాత్మ వేరు ఈ ప్రపంచం వేరు అనేటువంటి భేద దృష్టితో భావం మయి కుర్యాత్, నా మీద భక్తిగా ఉండే మాట అయితే, భక్తి అప్పుడు కూడా కుదరచ్చు, భక్తిగా ఉండే మాట అయితే సహ తామసః, ఆ భక్తిభావం అనేది తామస భక్తి కిందకి వస్తుంది అని సంగ్రహంగా పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భక్తి అనేది గనక మనసులోకి వెళితే దానికి విరుద్ధంగా ఏ భావము వాస్తవానికి ఉండకూడదు. కానీ భక్తికి విరుద్ధమైనటువంటి భావం అలాగే ఉండే మాట అయితే ఆ భక్తిని తామస భక్తి అని చెప్పుకోవచ్చు. భక్తికి విరుద్ధమైనటువంటి భావం కోపం అనేటువంటి భావం. ఎందుకంటే భక్తి అనేది ఈ కోపం లేదా ఈ గుణాలు వీటి ప్రభావం కంటే చాలా పెద్ద స్థాయిలో ఉండవలసింది. అలా కాకుండా భక్తికి విరుద్ధంగా ఉండేటువంటి కోపాన్ని అదే మనసులో ఉంచుకుని భక్తిని కూడా గనక ఉంచుకున్నట్లయితే ఆ భక్తి ఈ కోపంతో కలుషితమైపోయి తామసంగా మారిపోతుంది. ఈ తామసంగా మారినటువంటి భక్తిని మళ్ళీ 3 రకాలుగా విభాగం చేసుకోవచ్చు. ఈ కోపం ఒక వ్యక్తి మీద ఉండి ఈ కోపం ద్వారా ఈ భక్తి ద్వారా ఆ వ్యక్తికి అపకారం చేయదలుచుకున్నట్లయితే అభిసంధాయయో హింసాం, తన భక్తి ద్వారా తనకు ఏ వ్యక్తి మీద అయితే కోపం ఉందో ఆ వ్యక్తికి అపకారం గనక చేయదలుచుకున్నట్లయితే ఆ అపకారం చేయదలుచుకున్నటువంటి భక్తి లేదా అపకారం చేయదలుచుకున్నటువంటి వ్యక్తి తాలూకు భక్తి
తామస భక్తుల్లో కల్లా చాలా గొప్ప భక్తి అవ్వాలి. లేదు, కోపం ఉంది, ఈ కోపం కొంచెం ఎదుటివాడికి హాని చేయాలి అనే స్థాయిలో లేదు, కొంచెం తక్కువ స్థాయిలోనే ఉంది. ఎలా స్థాయిలో ఉంది? వాడు నాకంటే గొప్పవాడు అవ్వటం ఏంటి, వాడు నాకంటే పేరు తెచ్చుకోవటం ఏంటి అనే స్థాయిలో మాత్రమే ఉంది. ఉండి వాడికంటే ఎక్కువ తెచ్చుకోవాలి అనే అభిప్రాయంతో, దంభం అంత లేకపోయినా సరే డాంబికంగా ప్రదర్శించాలి అనే కోరికతో భక్తి గనక మొదలైతే ఆ భక్తి కూడా తామస భక్తే. కానీ ఇందాక చెప్పుకున్న తామస భక్తి కంటే ఒక రవ్వ నయం అనే స్థాయిలో ఉంటుంది. ఎవరికి ఇందులో హాని అనేది లేదు కాబట్టి డాంబికంగా ఉండే భక్తి తామసమైన కొంచెం నయంగా ఉంటుంది. ఈ దీనికంటే నయమని చెప్పాలో లేదా దీనికంటే ఘోరమని చెప్పాలో తెలియదు. కానీ మాత్సర్యం అనేది గనక ఈ భక్తికి మూలమైతే ఎదుటివాడు నాకంటే గొప్పవాడు అవ్వటానికి వీల్లేదు, ఇంకొకడు నాకంటే గొప్ప భక్తులు ఉండటానికి వీల్లేదు, అందరికీ అంటే భక్తులందరిలోకి నేనే గొప్పవాడిని అవ్వాలి అనే కోరికతో గనక భక్తి అనేది మొదలైతే అది కూడా తామస భక్తి కిందకే వస్తుంది. ఇందాక చెప్పుకున్న దాంభిక భక్తికి దీనికి ఉండే తేడా ఎంత తేడా అని చెప్పలేరు. ఈ 3 రకాల భక్తులు తామస భక్తుల్లోనే మారులు. 3 భక్తులకి మూలం మాత్రం కోపం అనేది మర్చిపోకూడదు. ఆ కోపం యొక్క స్థాయిల్లో భేదం ఉంటే ఉండవచ్చు, కానీ 3 భక్తులు కోపంతో కలిసే ఉంటున్నాయి అనేది మాత్రం చాలా ప్రధానమైన అంశం. ఇలా కోపంతో కూడిన భక్తి అనేది తామస భక్తి అవుతుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో అభిసంధాయ యో హింసాం దంభం మాత్సర్యమేవ వా సంరంభీ భిన్నదృగ్భావం మయి కుర్యాత్ స తామసః అని చెప్తున్నాడు. అయ్యగారు అనుకోకుండా చాలా కాలానికి తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు అంటే, ఏదో రకరకాల కష్టాలున్నాయి, అవన్నీ తీర్చుకుందాము అనుకున్నాడు. అడవికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. అడవికి వెళ్ళిపోయాడు. ఓ చెట్టు చూసుకున్నాడు. ఆ చెట్టు కింద కూర్చుని ఏదో పాత పత్రికల్లో వాటిల్లో చూస్తే అలా పిక్చర్ కనిపించింది అని తాను కూడా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుందాం అనుకున్నాడు. వెళ్ళినవాడు వెళ్ళాడు, తపస్సు చేసుకుందామని చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చునేసరికి ఇతని బెస్ట్ ఫ్రెండ్ ఒకడు వీడు ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు అని వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చినవాడు చూశాడు. చూస్తే వీడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఆ బెస్టీకి చాలా కోపం వచ్చింది. వీడు నాకంటే గొప్పవాడైపోతే ఇంక నేనెందుకు, ఇలా నాకంటే గొప్పవాడు అవ్వటానికి వీల్లేదు, ఎలాగైనా సరే వీడికంటే నేను తపస్సులో కూడా గొప్పవాడిని అయిపోవాలి అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, నేను తపస్సు చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని వీడు చెట్టు కింద చేశాడు కదా, నేను చెట్టు కింద చేయకూడదు, చెట్టు చిటారు కొమ్మెక్కి అక్కడ కూర్చొని చేయాలి అని నిర్ణయించాడు. అందులో ఒక లాజిక్ కూడా ఆలోచించాడు. ఏంటంటే, దేవుడు పైనుంచి దిగి వస్తూ ఉంటాడు కదా, వచ్చేటప్పుడు కిందకి దిగే లోపల నేను కొమ్మ మీద ఉంటాను కాబట్టి అక్కడే లటుక్కుని పట్టేసుకోవచ్చు, ముందు నేనే వరం అడిగేయచ్చు అని కూడా ఆలోచించాడు. ఆలోచించి చెట్టు పైన కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఈ బెస్టీ. ఇద్దరూ పాపం ఏదో తీవ్రంగానే తపస్సు చేశారు, వారి శాయశక్తులా తపస్సు చేశారు. ఈ విచిత్ర తపస్సుకి దేవుడు కూడా తొందరగానే కరిగిపోయాడు. కరిగిపోయి పైనుంచి దిగొచ్చేశాడు. మన చెట్టు కొమ్మ క్యాండిడేట్ అనుకున్నట్టుగానే పైనుంచి దిగి వస్తూ వస్తూ ఎలాగూ చూడాల్సిందే కదా అని ముందు కొమ్మ మీద ఉండే క్యాండిడేట్నే చూశాడు. మామూలు డైలాగ్స్, రొటీన్ డైలాగ్స్ జరిగిపోయినాయి. భక్త నీ తపస్సుకు మెచ్చి తిని ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నీకేం వరం కావాలి కోరుకోమన్నాడు. కోరుకోమంటే ఏ డౌటు లేకుండా, స్వామి నువ్వు కిందకి వెళ్తావు కదా, ఎలాగూ నన్ను అనుగ్రహించినట్టే వాడిని అనుగ్రహిస్తావు కదా, వాడు అడిగిన దానికి డబుల్ ఇచ్చేయి చాలు, వాడికంటే నేను గొప్పవాడిని అయిపోతాను అన్నాడు. దేవుడు కొంచెం ట్రిక్కీగా ఉంది కానీ పర్వాలేదు, గొప్పవాడిని అవుదామని ఆశే కదా అని అనుకున్నాడు. అనుకుని కిందకి దిగాడు. కిందకి దిగి కింద క్యాండిడేట్తో మళ్ళీ రొటీన్ డైలాగ్స్ కొట్టాడు. కొట్టిన తర్వాత వరం కోరుకోమన్నాడు. వరం కోరుకోమంటే కింద క్యాండిడేట్ అన్నాడు, అక్కడి నుంచి ఆ కొండ మీద కొండముచ్చు మొహం వేసుకుని, చివరి కొమ్మ మీద కొండముచ్చు మొహం వేసుకుని తపస్సు చేసుకుంటున్నాడు కదా, వాడికి కూడా కనిపించావు కదా, వాడేం అడిగాడో చెప్పు అని అన్నాడు.
అంటే ఏమంటాడు ఆయన, నీకు ఇచ్చిన దానికి డబుల్ ఇమ్మన్నాడు, అదే కోరిక కోరాడు అన్నాడు. అంటే అనుకున్నాను ఆ వెధవ ఇలాంటి వాడే అని, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా వాడు పైగాను, అందుకని నాకు ఒక కన్ను తీసేయి అన్నాడు. అదేమిరా ఒక కన్ను తీసేస్తే ఎట్లాగరా, నీకో కన్ను పోతుంది కదా అని దేవుడు అడిగాడు. అడిగితే అలా కాదు స్వామి, నీకు తెలియదు ఇవన్నీ, నేను మాకే తెలుస్తాయి. వాడు డబుల్ అడిగాడు కదా, నాకంటే రెండింతలు అడిగాడు కదా, వాడికి 2 కళ్ళు పోతాయి. ఆ 2 కళ్ళు పోయిన తర్వాత వాడు ఏ రేగు చెట్టు కిందో ముళ్ళు గుచ్చుకుంటూ కీచులాడుకుంటూ ఉంటే ఈ ఒంటి కన్నుతో చూసి తరించేసేస్తాను. నేను చేసిన తపస్సుకు ఫలితం దక్కింది అని సంతోషించేస్తాను, కాబట్టి ఈ వరాన్ని నాకు ప్రసాదించేయవలసింది అని అన్నాడు. వాళ్ళిద్దరి వరాలు తీర్చాలా తీర్చకూడదా అని పాపం ఇప్పటికీ దేవుడు తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇందులో ఇద్దరూ సమానమైన వాళ్ళే. ఆ కొమ్ము మీద కొండముచ్చు మాత్రం కొంచెం నయమేమో అనిపిస్తుంది. ఇతనికంటే గొప్పవాడవ్వాలి అని మాత్రమే మాత్సర్యంతో మాత్రమే ఉన్నాడు. కానీ కిందవాడు వాడికి 2 కళ్ళు పోవాలి అని మాత్రం నిర్ణయించుకున్నాడు. దానికి తోడు దానికోసం తనకి ఒక కన్ను పోయినా పర్వాలేదు అని త్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. అది అభిసంధాయ హింసాం అనే దానికి ప్రధానమైనటువంటి చిహ్నం. ఇద్దరి మనసుల్లోనూ కోపం అనేది సహజంగానే ఉంది. పేరుకు స్నేహితులే కానీ వీళ్ళ మనసులో మైత్రి అనేది ఏ కోశానా లేదు అని తెలిసిపోతూనే ఉంది. ఇద్దరి భక్తిలోనూ పెద్దగా విలువ లేదు, దాంభికమైన భక్తి అనే సంగతి కూడా తెలిసిపోతోంది. ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు, దేవుడు ప్రత్యక్షం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ భక్తి మాత్రం తామసం అనేది తేటతెల్లమవుతోంది. ఇలాంటి తామస భక్తి వల్ల ఎవరికీ లాభం ఉండదు. ఒకడికి ఒక కన్ను పోతే ఇంకోటికి 2 కళ్ళు పోవచ్చు, ఎవరికి ఏమి నష్టం జరగచ్చు అని చెప్పడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇలాంటి తామస భక్తికి దూరంగా ఉండాలి అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తూ పరమాత్మ అభిసంధాయ యోహింసాం దంభం ఆత్సర్యమేవవా సంరంభీ భిన్నదృగ్భావం మయి కుర్యాత్ స తామసః అని ఈ శ్లోకంలో తామస భక్తి గురించి వర్ణించి చెప్తున్నాడు. తామస భక్తి 3 రకాలుగా ఉంది. అది హింసాపూర్వకమైనటువంటి భక్తి, దంభ భక్తి, అలాగే మాత్సర్యపూర్వకమైన భక్తి అని 3 రకాలుగా ఉంటుంది అనేటువంటి విభాగాన్ని కూడా ఈ శ్లోకంలో చేసి చూపించాడు. ఇలా తామసమైన భక్తిని గురించి చెప్పిన తర్వాత రాజస భక్తిని చెప్పటానికి పై శ్లోకాన్ని వాడుతున్నాడు. విషయానభిసంధాయ యశ ఐశ్వర్యమేవ అర్చాదా వర్చయేద్యోమాం పృథగ్భావస్స రాజసః అని. తామస భక్తి కంటే లేదా తామస భక్తుల కంటే రాజస భక్తులు కొంచెం నయం. కాకపోతే వాళ్ళకి కొన్ని కామన్ క్వాలిటీస్ అలాగే ఉంటాయి, మళ్ళీ తేడాలు కూడా ఉంటూనే ఉంటాయి. విషయాన్ అభిసంధాయ, ఏదో ఒక కోరిక కోరుకుని ఆ కోరిక తీరాలి అనే కోరికతో గనక భక్తి అనేది మొదలైతే అది రాజస భక్తి కిందకు వచ్చేస్తుంది. విషయాన్ అభిసంధాయ, ఆ కోరిక కోరుకోవటంలో యశః ఐశ్వర్యమేవ, కీర్తిని కోరుకోవచ్చు. ఒక భక్తుడిగా నా పేరు చరిత్ర పుటాల్లోకి ఎక్కాలి అని అనిపించవచ్చు. ఐశ్వర్యమేవ, నాకు అందరికంటే గొప్ప ఐశ్వర్యం రావాలి అనైనా కోరిక ఉండొచ్చు. లేదా ఈ కీర్తి ఐశ్వర్యం ఈ 2 కాక ఏమైనా లాభాలు ఉంటే ఆ లాభాలు కావాలి అనే కోరికైనా ఉండొచ్చు. విషయాన్ అభిసంధాయ యశః ఐశ్వర్యమేవ, ఈ కోరికతో భక్తి అనేది ప్రారంభమవ్వటం. ఆ భక్తితో అర్చాదౌ అర్చయేద్యో మాం, నా ఏదో ఒక అర్చావతారాన్ని సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక రూపాన్ని, ప్రతిమని కానీ విగ్రహాన్ని కానీ మరొక దాన్ని కానీ సెలెక్ట్ చేసుకుని అర్చయేత్, దాన్ని పూజించటము, దాని ద్వారా ఏదో ఫలితాన్ని రాబట్టాలనుకోవటము, ఇవన్నీ గనక చేసే మాట అయితే అర్చాదౌ అర్చయేద్యో మాం. పృథగ్భావ, భేద దృష్టితోనే నేను వేరు పరమాత్మ వేరు ఇవన్నీ వేరు, పరమాత్మానుగ్రహం ద్వారా ఇవన్నీ రావాలి అనేటువంటి భేద దృష్టితో గనక ఈ భక్తి అనేది ప్రారంభమైతే సహ రాజసః, ఆ భక్తుడు రాజస భక్తుడు అవుతాడు, వాడి యొక్క భక్తిభావం కూడా రాజసం అవుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు.
విషయాన్ అభిసంధాయ యశ ఐశ్వర్యమేవ వా అర్చాదా వర్చయేద్యోమాం పృథగ్భావః స రాజసః అనే ఈ శ్లోకంలో రాజస భక్తికి తామస భక్తికి ఉండేటువంటి కామన్ పాయింట్ ఏంటి అంటే ఇద్దరికీ కూడా పృథగ్భావ భేద దృష్టి అనేది అలాగే ఉంది. తామస భక్తి కూడా సంరంభి భిన్న దృక్ అని భేద దృష్టి ఉన్న భక్తే అని చెప్పుకున్నాం కదా. ఇందులో కూడా పృథగ్భావం భేద దృష్టి అనేది అలాగే ఉంది. ఇది కామన్ పాయింట్ అయితే గనక తామస భక్తికి రాజస భక్తికి ఉండే తేడా ఇంతే తేడా. ఇందులో ఎవరిని హింసించాలనేం లేదు. నాకు ఫలితం ఏంటి అని చూసుకోవటం మాత్రమే ఉంది. నాకు ఫలితం ఏంటి? అది నేను అనుకున్న కోరుకున్న ఏదైనా ఫలితం కావచ్చు, లేదా యశస్సు కీర్తి కావచ్చు, లేదా ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా నాకు అందవలసింది నాకు అందాలి అనే కోరికతో ఈ భక్తి అనేది ఉంటుంది. కోరికతో భక్తి ఉంటే అది రాజస భక్తి, కోపంతో భక్తి ఉంటే అది తామస భక్తి అని ఈ రెండిటికి తేడా అని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చెప్తూ రాజస భక్తి ఇలా ఉండే మాట అయితే, సాత్విక భక్తి కర్మనిర్హారం ఉద్దిశ్య పరస్మిన్వా తదర్పణం యజేద్యష్టవ్యమితి వా పృథగ్భావః స సాత్వికః అని సాత్విక భక్తిని గురించి చెప్తున్నాడు. సాత్విక భక్తి కూడా మిగతా వాళ్ళలాగా కొన్ని కామన్ పాయింట్స్ని కలిగి ఉంటుంది. అందులో పృథగ్భావ భేద దృష్టి అనేది సాత్విక భక్తిలో కూడా ఉన్నా కానీ ఈ సాత్విక భక్తి అనేది కర్మ నిర్హారం ఉద్దిశ్య, అయ్యో ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేసుకున్నామో తెలియదు, ఎన్ని తప్పులు చేశామో తెలియదు, ఎన్ని తప్పులకు ఫలితాలను అనుభవిస్తున్నామో తెలియదు, ఇవన్నీ పోవాలి అంటే పరమాత్మను అందుకోవటం ఒక్కటే దారి అనే అభిప్రాయంతో గనక భక్తి ప్రారంభమైతే, నాకున్న పాపాలన్నీ పోవాలి, నాకు కష్టాలను తెచ్చిపెట్టేటువంటి పాపాలన్నీ నాకు తొలగిపోవాలి అనే అభిప్రాయంతో భక్తి ప్రారంభమయ్యే మాట అయితే కర్మనిర్హారం ఉద్దిశ్య ఆ భక్తి సాత్వికమైనటువంటి భక్తి అని చెప్పుకోవచ్చు. ఈ కర్మనిర్హారం వద్దు, పాపక్షయమో ఇంకోటో మనకొద్దు. మనకి ఇవన్నీ కాకుండా కేవలం పరస్మిన్వా తదర్పణం, చేసే పనులన్నిటినీ కూడా పరమాత్మకు సమర్పించేసుకుందాము. మనం చేసే కర్మలన్నిటినీ లేదా పూజలన్నిటినీ కూడా పరమాత్మకు సమర్పించేసుకుందాము. సమర్పించేస్తే ఆయన అనుగ్రహం మనకు దొరుకుతుంది. ఆయన అనుగ్రహమే దొరికితే మనకి దక్కనిది ఏమీ ఉండదు అనే అభిప్రాయంతో గనక భక్తి ప్రారంభమైన ఈ భక్తిని కూడా సాత్విక భక్తి అనే చెప్పుకోవచ్చు. పరస్మిన్వా తదర్పణం, ఏది నాకు కాదు, నేను నీకు సమర్పిస్తున్నాను, నీ అనుగ్రహం ఒక్కటే నాకు చాలు అనే అభిప్రాయంతో భక్తి ఉన్న దాన్ని సాత్విక భక్తి అనే చెప్పుకోవచ్చు. లేదు అసలు ఈశ్వరానుగ్రహం మాత్రం మనకెందుకు, యజేద్యష్టవ్యం, వాక్యం ఏమనుంది, ఈ యాగం చేయమనుంది, లేదా ఇలా స్వధర్మాచరణ చేసుకోమనుంది, లేదా ఇలా నడుచుకోమనుంది, ఆ వాక్యం చెప్పినట్టు నడుచుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఏదో ఒక ఫలితం రావటమో లేదా పాపక్షయం కలగటమో పరమాత్మానుగ్రహం కలగటమో ఇవేం మనకెందుకు, మనం చేయవలసిన పని మనం చేసుకుంటే సరిపోతుంది, ఈ ఫలితం గురించి మనకు ఆలోచనే వద్దు అనే అభిప్రాయంతో గనక భక్తి ప్రారంభమైతే ఆ భక్తిని కూడా సాత్వికమైన భక్తిగా చెప్పుకోవచ్చు. యజేద్ యష్టవ్యమితి వా సహ సాత్విక. అయితే ఈ మూడు రకాలుగా ఉండేటువంటి భక్తుల్లోనూ పృథగ్భావ భేద బుద్ధి అనేది పోనే పోదు. ఎందుకు పోదు అంటే గుణం యొక్క ప్రభావం, సత్వగుణం యొక్క ప్రభావం ఇంకా ఉంది కాబట్టి భేదం అనేది పోదు. భేదం పోకుండానే ఈ భక్తి అనేది మూడు రకాలుగా ఉంటుంది అని పరమాత్మ చెప్తున్నాడు. సాత్వికమైన భక్తుల్లో కూడా మూడు స్థాయిలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొదటి స్థాయిలో నాకు ఫలితం కావాలి అనేటువంటి భక్తి. రెండవ స్థాయిలోకి వెళ్ళేసరికి ఫలితం కాదు, నాకు పరమాత్మ అనుగ్రహం కావాలి అనేటువంటి కోరికతో ఉండే భక్తి. మూడవ స్థాయిలో ఫలితము కాదు, పరమాత్మ అనుగ్రహము కాదు, నేను చేయవలసిన పని మాత్రమే నేను చేయాలి అనే అభిప్రాయంతో కూడిన భక్తి.
అని ఒకదానికంటే ఒకటి పైమెట్టుగా ఉండేటువంటి భక్తులు ఈ మూడు. కానీ ఈ మూడు కూడా సాత్విక భక్తుల కిందకే లెక్కకొస్తాయి అని చెప్తున్నాడు. కర్మ నిర్హారముద్దిశ్య పరస్మిన్వా తదర్పణం యజేద్ యష్టవ్యమితివా పృథగ్భావ స సాత్విక అనే ఈ శ్లోకంలో. కానీ ఈ భక్తుల్ని జాగ్రత్తగా చూసుకుంటే తామస భక్తి 3 రకాలు, మళ్ళీ రాజస భక్తి 3 రకాలు, సాత్విక భక్తి 3 రకాలు, మొత్తం కలిపితే 9 అయినాయి కదా. అసలు భక్తిర్నవవిధ అని శ్రవణం కీర్తనం విష్ణోహో అని శ్లోకంలో 9 రకాల భక్తులను గురించి చెప్పారు కదా. ఈ 9ంటిని ఆ 9కి కలిపితే 9 × 9 మొత్తం 81 రకాల భక్తులు వస్తాయి. ఇన్ని రకాల భక్తులు ఉన్నా సరే వీటికి విలువ మాత్రం చాలా తక్కువ. అసలు భక్తి అనేది ఎలా ఉంటుంది అంటే మద్గుణశ్రుతి మాత్రేణ మయి సర్వగుహాశయే మనోగతిరవిచ్ఛిన్న యథా గంగాంభసోంబుధౌ అనే తీరులో ఉంటుంది అని పై శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. గుణాల ప్రభావం లేకుండా, రజోగుణం కావచ్చు, తమోగుణం కావచ్చు, లేదా సత్వగుణమే కావచ్చు, వీటి ప్రభావం లేకుండా గనక భక్తి ప్రారంభమైతే దాన్ని నిర్గుణ భక్తి అని చెప్పుకోవచ్చు. ఆ నిర్గుణ భక్తే అసలు సిసలు భక్తి. ఈ భక్తి ఎలా ఉంటుంది అంటే మద్గుణశ్రుతి మాత్రేణ, నా గుణాలు, నేను భక్తవత్సలుణ్ణి అని కానీ, లేకపోతే సృష్టికర్తని అని కానీ, స్థితికర్తని అని కానీ, సంహారకర్తని అని కానీ, నా గురించి ఏం విన్నా సరే మద్గుణ శృతి మాత్రేణ, వినటంతోనే, వినటం ఒక్కటే చాలు అన్నంత స్థాయిలో మయి సర్వగుహాశయే మనోగతి, ప్రాణులన్నిటి యొక్క హృదయాలలో ఉండి ఆ ప్రాణులు చేసేటువంటి ప్రతి పనిని సాక్షిగా చూస్తూ ఉంటాను కదా నేను. సర్వ గుహాశయే, ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ, హృదయ గుహలోనూ ఉండి ఆ గుహలో, హృదయ గుహలో జరిగేటువంటి ప్రతి విక్రియను నేను సాక్షిగా పరిశీలిస్తూ ఉంటాను కదా. ఆ సాక్షి స్వరూపాన్ని వెంటనే పట్టేసుకుని మయి సర్వ గుహాశయే మనోగతి, ఆ సాక్షి స్వరూపం మీద గనక మనస్సు పారితే మనోగతి. ఎలా పారాలి అంటే యథా గంగాంభస అంబుధౌ, వరద వచ్చినప్పుడు గంగానది సముద్రంలోకి పారినట్లుగా, ఏమీ అడ్డం లేదు, ఈ గంగానది సముద్రాన్ని కూడా లెక్క చేయకుండా సముద్రంలోకి పారుతూ ఉంటుంది అంటారు కదా. అలా గనక మనస్సు నా మీద పారుతూ ఉంటే అవిచ్ఛిన్న, ఎక్కడ దానికి అడ్డంకి అనేది ఉండకూడదు, నిరంతర ప్రవాహంలాగా మనస్సు నా మీద గనక పారుతూ ఉంటే, ఆ పారుదలలో ఏమాత్రం వేరే భావానికి, వేరే గుణానికి చోటు లేకుండా ఉంటే అది నిర్గుణ భక్తి అవుతుంది, నిజానికి అసలు సిసలు భక్తి అవుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. మద్గుణశ్రుతి మాత్రేణ మయి సర్వగుహాశయే మనోగతిరవిచ్ఛిన్న యథా గంగాంభ సోంబుధౌ అని. అయిపోలేదు. లక్షణం భక్తియోగస్య నిర్గుణస్య హ్యదాహృతం అహైతుకీ అవ్యవహిత యా భక్తి పురుషోత్తమే అనే ఈ శ్లోకంలో ఈ నిర్గుణ భక్తిని మరింత వివరంగా చెప్తున్నాడు. లక్షణం భక్తియోగస్య, భక్తియోగానికి లక్షణం అడిగావు కదా. భక్తియోగం అంటే అసలు సిసలు భక్తి యోగం. అసలు సిసలు భక్తి నిర్గుణ భక్తి మాత్రమే, గుణాల తాలూకు ప్రభావం లేనటువంటి భక్తే భక్తి. అలాంటి గుణాల తాలూకు ప్రభావం లేనటువంటి భక్తి లక్షణం ఇది. ఏది అంటే పరమాత్మ మీద మనస్సు తాలూకు ప్రవాహం నిరంతరం పారుతూ ఉండటం. ఆ పారేటప్పుడు అహైతుకి, ఏ ఫలితం మీద ఆసక్తి ఉండకపోవటం, అవ్యవహిత, ఏమాత్రం భేద దృష్టి లేకపోవటం. సాత్విక భక్తిలోనూ, రాజస భక్తిలోనూ, తామస భక్తిలోనూ భేద దృష్టి అనేది ఉంది అనుకున్నాం కదా. పరమాత్మ వేరు, ప్రపంచం వేరు, పరమాత్మ వేరు, నేను వేరు, ఇలాంటి భేద దృష్టిలు ఉన్నాయనుకున్నాం కదా. ఆ భేద దృష్టి లేకుండా ఉండటం అనేది నిర్గుణ భక్తి యొక్క లక్షణం. అహైతుకి అవ్యవహిత యా భక్తి
పురుషోత్తమే, పురుషులలో కల్లా ఉత్తముడైనటువంటి ఆ పరమాత్మ మీద ఉండేటువంటి భక్తి, ఆ భక్తి కూడా ఏదో పేరుకు భక్తి కాదు, మనస్సు నిరంతర ప్రవాహంగా ఆయన మీదే పారుతూ ఉండటం అనే స్థాయిలో ఉండేటువంటి భక్తి, దాన్ని నిర్గుణ భక్తి అని చెప్పుకోవాలి అని ఈ 2 శ్లోకాలలోనూ కలిపి పరమాత్మ చెప్తున్నాడు. లక్షణం భక్తియోగస్య నిర్గుణస్య హి ఉదాహృతం అహైతుకీ అవ్యవహిత యా భక్తి పురుషోత్తమే అనే ఈ శ్లోకంతోనూ. అది ఎలా కుదురుతుంది? భక్తి అంటేనే దానికి ఓ ఫలితం ఉండాలి, ఏం చేసినా ఫలితం ఉండాలి అనుకునే వాళ్ళకి భక్తి అనేది ఉండాలి అంటే ఫలితం లేకుండా ఎలా ఉంటుంది అని అంటే, అసలు సిసలు భక్తులు ఇలాంటి ఫలితాల మీద ఆశలను ఉంచుకోరు. ఇలాంటి ఫలితాలు కాదు, ఎందుకంటే పై స్థాయి ఫలితాలను గురించి కూడా వాళ్ళు ఆలోచించరు అని సాలోక్య సారష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత దీయమానం నగృహంతి వినా మత్సేవనం జనాః అనే శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. జనాః అసలు సిసలు భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు కేవలం మత్సేవనం, నా సేవను మాత్రమే కోరుకుంటారు, పరమాత్మ మీద మనస్సు నిలబడాలి అని మాత్రమే కోరుకుంటారు, ఆ ప్రయత్నంతో మాత్రమే ఉంటారు. దానికి ఫలితం ఏంటి అని ఆలోచించరు సరికదా. ఒకవేళ నేనే దిగి వచ్చి నీకు రకరకాల ఫలితాలు ఇస్తాను అన్నా సరే వాళ్ళు లెక్క చేయరు. అందులో నేనే వాళ్ళ ముందు దిగి సాలోక్యం, నాతో పాటు నా లోకంలో నిన్ను నివాసం ఉండేటట్లుగా చేస్తాను, నా లోకంలో నాతో పాటు నువ్వు నివాసం ఉందిగానివి అని చెప్పినా లెక్క చేయరు. సాలోక్యం దాన్ని లెక్క చేయరు. పోనీ సారుష్టి, నాతో పాటు సమానంగా నిన్ను కూడా ఈశ్వరుణ్ణి చేస్తాను, నాతో పాటు సమానంగా నువ్వు ఐశ్వర్యాలను అనుభవిద్దుగానివి, బ్రహ్మలోకంలోనూ లేదా వైకుంఠంలోనూ ఎక్కడ పడితే అక్కడ నీకు కావలసినంత ఐశ్వర్యాన్ని నేను ప్రసాదిస్తాను రా అంటే వాళ్ళు లెక్క చేయరు. సారుష్టి దీన్ని లెక్క చేయరు. పోనీ నువ్వు నా దగ్గరికి రావటానికే కదా ఇంత ప్రయత్నం చేస్తున్నావు, కాబట్టి సామీప్యం, నాకు దగ్గరగా ఉండేటట్లుగా నేను నిన్ను అనుగ్రహిస్తాను, నా లోకానికి రా లేదా నాతో రా, నేను ఎక్కడుంటే అక్కడ ఉంది కానివి అంటే అది కూడా అక్కర్లేదు. సామీప్యం అనేది నాకెందుకు, నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా, నువ్వు నా దగ్గర ఉన్నావనే భావంతోనే కదా నేనున్నాను అని సమాధానం చెప్తాడు. కానీ ఆ సామీప్యం అనే దాన్ని కొత్తగా ఒప్పుకోడు, సామీప్యం దాన్ని తోసేస్తాడు. అలా కాదు, ఒక పని చేద్దాము, సారూప్యం, నాలాగా నిన్ను మార్చేస్తాను, నా బ్యూటీషియన్ దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను, నీకు 4 చేతులు పెట్టేస్తుంది, శంఖచక్ర గదా పద్మాలు పెట్టేస్తుంది, ఐబ్రోస్ ఇవన్నీ కూడా చక్కగా డిజైన్ చేసి పెడుతుంది, నాలా నిన్ను తయారు చేస్తాను, మొత్తం చూసేవాళ్ళకి ఏ తేడా కనిపించనంతగా నిన్ను మార్చేస్తాను, సారూప్యం అనే దాన్ని తెస్తాను అంటే అది కూడా అక్కర్లేదు అని అంటారు. నీతో నాకు సారూప్యం ఎందుకు, నా పనేదో నేను చేసుకుంటూ ఉండగా, నా భక్తి మార్గంలో నేను ఉండగా, నీ సేవ నేను చేసుకుంటూ ఉండగా నీ సారూప్యం నాకెందుకు అని అంటారు. సారూప్యాన్ని కూడా పక్క తోసేస్తారు. అలా కాదు, నిన్ను నాలో కలిపేసుకుంటాను అని అంటే, ఏకత్వం అనేది అంటే నాకు భేద దృష్టి ఉంటే కదా, నువ్వు వేరు నేను వేరు అనే భేదం ఉంటే, ఆ భేద దృష్టి ఉంటే నువ్వు కొత్తగా నన్ను నీలో కలుపుకోవాలి, నాకు ఈ భేద దృష్టే లేదు అని సమాధానం చెప్పి దాన్ని కూడా పక్కకి తోసేస్తారు. ఏకత్వమపి, నన్ను నీలో కలిపేసుకోవటం అనేది కూడా నాకేమీ అక్కర్లేదు, అదేమి నాకు కొత్తగా రావాల్సింది కాదు అని తోసేస్తారు. సాలోక్య సార్ష్టి సామీప్య సారూప్య ఏకత్వం అపి ఉత దీయమానం, నేనే దిగి వచ్చి ఇస్తున్నా సరే నగృహంతి తీసుకోరు. ఎందుకు అంటే వినా మత్సేవనం, వాళ్ళకి కావాల్సింది కేవలం నన్ను కొలవటం లేదా నన్ను సేవించుకోవటం, నన్ను పూజించుకోవటం మాత్రమే. ఆ వినా మత్సేవనం, దానికంటే వేరుగా ఏమున్నా సరే వాళ్ళు దాన్ని కోరుకోరు. నగృహంతి, ఇచ్చినా పుచ్చుకోరు జనాహ అని పరమాత్మ. అలాంటి భక్తి అనేది సాధ్యమే, కొందరిలోనైనా అది ఉంటుంది అని చెప్తున్నాడు. సాలోక్య సార్ష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత దీయమానం నగృహంతి వినా మత్సేవనం జనాః అనే
ఈ శ్లోకంలో. ఇన్ని 81 ప్లస్ 1 మొత్తం 82 రకాల భక్తుల గురించి ప్రస్తావన చేశాను కదా. ఈ ప్రస్తావనలో నిజానికి చెప్పదలుచుకుంది చివరి భక్తి గురించి మాత్రమే. స ఏవ భక్తి యోగాఖ్య ఆత్యంతిక ఉదాహృత ఏనాతివ్రజ్య త్రిగుణం మద్భావాయ ఉపపద్యతే అని అసలు సిసలు భక్తి యోగం ఇదే అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. స ఏవ భక్తి యోగాఖ్య, ఏ ఫలితం మీద ఆశ లేకుండా కేవలం పరమాత్మ మీద భక్తిని, పరమాత్మ మీద నిరంతర మనస్సంచారాన్ని మాత్రమే ఉంచుకునేటువంటి భక్తి అసలు సిసలు భక్తి. స ఏవ భక్తి యోగాఖ్య ఆత్యంతిక, ఎన్ని భక్తి యోగాలు వచ్చినా, ఎన్ని రకాల భక్తులు ఉన్నాయనుకున్నా సరే వాటన్నిటికీ చివరన ఉండేటువంటి భక్తి ఇది. ఆత్యంతిక భక్తి అనే దాన్ని తీసుకుంటే చివరి స్థాయి భక్తి ఇది. ఆత్యంతిక ఉదాహృత. వాస్తవానికి ఈ భక్తి ఒక్కటే సరి అయిన భక్తి అని కూడా చెప్పుకోవాలి. ఈ భక్తి ద్వారానే మానవులు నిష్కృతిని పొందగలరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏన అతివ్రజ్య త్రిగుణం మద్భావాయ ఉపపద్యతే. సాత్విక భక్తులు కావచ్చు, రాజస భక్తులు కావచ్చు, తామస భక్తులు కావచ్చు, వాళ్ళు ఎంత భక్తిగా ఉన్నా సరే ఇంకా వాళ్ళ మీద గుణాల ప్రభావం అనేది అలాగే ఉంది కదా. గుణాలు ఇంకా కూడా వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి కదా. చూపిస్తూనే ఉన్నప్పుడు ఆ గుణాల నుంచి తప్పించుకోవటం అనేది వాళ్ళ వల్ల కాదు. అదే ఈ నిర్గుణ భక్తిని సాధించినటువంటి వారికి మాత్రం అతివ్రజ్య త్రిగుణం, గుణాల ప్రభావాలను దాటటం అనేది సాధ్యపడుతుంది. గుణాల ప్రభావాన్ని దాటటం అంటే ఈ సంసారం అనేటువంటి కష్టాన్ని దాటటం అనేది వీళ్ళకి సాధ్యపడుతుంది. ఏన అతివ్రజ్య త్రిగుణం మద్భావాయ ఉపపద్యతే, నన్ను పొందటానికి వీలుగా ఈ భక్తి ఉంటుంది. ఈ భక్తి ఉన్నవాడికి నన్ను పొందటం అనేది కుదురుతుంది, సులభంగా మారుతుంది. మిగతా వాళ్ళకి అంత సులభంగా అది అందకపోవచ్చు అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. స ఏవ భక్తి యోగాఖ్య ఆత్యంతిక ఉదాహృత ఏనాతివ్రజ్య త్రిగుణం మద్భావాయ ఉపపద్యతే అనే ఈ శ్లోకంలో. భక్తి యోగాన్ని గురించి పరమాత్మ చక్కగానే చెప్పాడు. అందులోనూ 3 రకాల భక్తులు, 4వ నిర్గుణ భక్తి అని చెప్పాడు. ఇలాంటప్పుడు మనం తీసుకునే నిర్ణయం సహజంగానే ఎలా ఉంటుంది అంటే, మాకు 3 రకాల భక్తులు వద్దు, నిర్గుణ భక్తే కావాలి అనే తీరులోనే ఉంటుంది. నిర్ణయం వరకు అది బాగానే ఉంటుంది. ఆ నిర్గుణ భక్తి వస్తే నిజంగానే చాలా బాగుంటుంది. నిర్గుణ భక్తి రావటానికి కావలసినటువంటి దారులు, మిగతా దారులు తెలిస్తే ఇంకా బాగుంటుంది. అది పరమాత్మ నోటి గుండానే వస్తే మరింత బాగుంటుంది. కాబట్టి ఆ దారులను సరిగ్గా తెలుసుకుని నిర్గుణ భక్తిని అందుకోవటానికి ప్రయత్నం చేసుకుంటాము అనటంలో ఏమీ సందేహం లేదు. కానీ పొరపాటును కూడా తామస భక్తికి మళ్ళకుండా, మనసు మళ్ళకుండా ఉండటం అనేది మనం చూసుకోవాలి. రాజస భక్తి కాస్త ఇటువటుగా పర్వాలేదు, ఓకే అనుకోవచ్చు. సాత్విక భక్తిని సాధించగలిగితే చెప్పనక్కర్లేదు. సాత్విక భక్తి నుంచి నిర్గుణ భక్తికి జంప్ చేయటం అనేది పెద్ద కష్టం కాబోదు. కాబట్టి సాధ్యమైనంత వరకు సాత్విక భక్తిని సాధించుకుని, కుదిరినంత మేర రాజస భక్తిని తగ్గించుకుని, తామస భక్తిని కనీసం కూడా దగ్గరకు రానివ్వకుండా ఎలాగైనా సరే మనం భక్తిలో చివరి స్థాయిని అందుకునేందుకు ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. అలాంటి ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని మళ్ళీ భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 29వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 39 శ్లోకాః దేవహూతిరువాచ లక్షణం మహదాదీనాం
లక్షణం మహదాదీనాం ప్రకృతేః పురుషస్య చ ప్రకృతేః పురుషస్య చ స్వరూపం లక్ష్యతే మీషాం స్వరూపం లక్ష్యతే మీషాం येन तत्पारमार्थिकम् येन तत्पारमार्थिकम् यथा सांख्येषु कथितम् यथा सांख्येषु कथितम् यन्मूलं तत्प्रचक्षते यन्मूलं तत्प्रचक्षते भक्तियोगस्य मे मार्गम् भक्तियोगस्य मे मार्गम् ब्रूहि विस्तरशः प्रभो ब्रूहि विस्तरशः प्रभो विरागो येन पुरुषो विरागो येन पुरुषो भगवन् सर्वतो भवेत् भगवन् सर्वतो भवेत् आचक्ष्वजीवलोकस्य आचक्ष्वजीवलोकस्य विविधा मम संसृतिः विविधा मम संसृतिः कालस्येश्वररूपस्य कालस्येश्वररूपस्य परेषाञ्च परस्यते परेषाञ्च परस्यते स्वरूपं बत कुर्वन्ति स्वरूपं बत कुर्वन्ति यद्धेतोः कुशलं जनाः यद्धेतोः कुशलं जनाः लोकस्य मिथ्याभिमतेरचक्षुषः लोकस्य मिथ्याभिमतेरचक्षुषः चिरं प्रसुप्तस्य तमस्य नाश्रये चिरं प्रसुप्तस्य तमस्य नाश्रये श्रान्तस्य कर्मस्वनुविद्धया धिया श्रान्तस्य कर्मस्वनुविद्धया धिया त्वमाविरासीः किल योगभास्करः त्वमाविरासीः किल योगभास्करः मैत्रेय उवाच मैत्रेय उवाच इति मातुर्वचः श्लक्ष्णम् इति मातुर्वचश्लक्ष्णम् प्रतिनन्द्य महामुनिः प्रतिनन्द्य महामुनिः आबभाषे कुरु श्रेष्ठ आबभाषे कुरु श्रेष्ठ प्रीतस्तां करुणार्दितः प्रीतस्तां करुणार्दितः श्रीभगवानुवाच श्रीभगवानुवाच भक्तियोगो बहुविधो भक्तियोगो बहुविधो मार्गैर्भामि निभाव्यते मार्गैर्भामि निभाव्यते स्वभावगुणमार्गेण स्वभावगुणमार्गेण पुंसां भावो विभिद्यते पुंसां भावो विभिद्यते अभिसन्धाय यो हिंसाम् अभिसन्धाय यो हिंसां दम्भं मात्सर्यमेव वा दम्भं मात्सर्यमेव वा संरम्भी भिन्न दृग्भावम् संरम्भी भिन्न दृग्भावं मयि कुर्यात् सतामसः मयि कुर्यात् स तामसः विषयानभिसन्धाय विषयानभिसन्धाय यश ऐश्वर्यमेव वा यश ऐश्वर्यमेव वा अर्चादावर्चयेद्यो माम् अर्चादावर्चयेद्वो मां पृथग्भावः स राजसः पृथग्भावः स राजसः कर्म निर्हारमुद्दिश्य कर्मनिर्हारमुद्दिश्य परस्मिन् वा तदर्पणम् परस्मिन् वा तदर्पणम् यजेद्यष्टव्यमिति वा यजेद्यष्टव्यमिति वा पृथग्भावः स सात्विकः पृथग्भावः स सात्विकः मद्गुणश्रुतिमात्रेण मद्गुणश्रुतिमात्रेण मयि सर्वगुहाशये मयि सर्वगुहाशये मनोगतिरविच्छिन्ना मनोगतिरविच्छिन्ना यथा गङ्गाम्भसोऽम्बुधौ यथा गङ्गाम्भसोऽम्बुधौ लक्षणं भक्तियोगस्य लक्षणं भक्तियोगस्य निर्गुणस्य ह्युदाहृतम् निर्गुणस्य ह्युदाहृतम् अहैतुक्यव्यवहिता अहैतुक्यव्यवहिता
సాలోక్యవ్యవహితా యా భక్తిః పురుషోత్తమే యా భక్తిః పురుషోత్తమే సాలోక్య సార్ష్టి సామీప్య సాలోక్యసార్ష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత సారూప్యైకత్వమప్యుత సాలోక్య సార్ష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత సాలోక్యసార్ష్టి సామీప్య సారూప్యైక్యత్వమప్యుత దీయమానం న గృహ్ణంతి దీయమానం న గృహ్ణంతి వినా మత్సేవనం జనాః వినా మత్సేవనం జనాః స ఏవ భక్తి యోగాఖ్యః స ఏవ భక్తి యోగాఖ్యః ఆత్యంతిక ఉదాహృతః ఆత్యంతిక ఉదాహృతః ఏనాతివ్రజ్య త్రిగుణం ఏనాతివ్రజ్య త్రిగుణం మద్భావాయోపపద్యతే మద్భావాయోపపద్యతే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే ఏకోనత్రింశాధ్యాయే ఏకోనత్రింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. మనుసుత మద్గుణశ్రవణ మాత్ర లభించిన ఎట్టి భక్తి చే అనఘుడ సర్వశోభన గుణాశ్రయుడన్ పరమేశ్వరుండనైతనరిన నన్ను చెందిన ఉదాత్త మనోగతుల వ్యయంబులైవన నిధిగామి అయిన సురవాహిని బోలే ఫలించు నిమూలన్ అని భక్తి వైభవాన్ని గురించి, అటువంటి భక్తిని అందుకోవడానికి మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని గురించి ఈనాడు శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా మనందరము కూడా భక్తి సముద్రంలో మునిగి తేలాం. నిరంతరము ఇటువంటి సాత్విక అంతకు మించినటువంటి భక్తి భావాలను మనలో నింపమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు శ్రద్ధగా పఠిస్తూ నేటి అధ్యయన కార్యక్రమానికి మంగళాంతాన్ని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.